ఆయన ఎన్టీఆర్ బర్త్డే. సో వారు పుట్టినరోజు వారు. సో ఎలా ఉంది బ్రో వార్ 2 టీజర్? చాలా పుట్టినరోజు గిఫ్ట్ అని చెప్పొచ్చు వార్ 2 టీజర్. నేను చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. వార్ 2 టీజర్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, దీంట్లో హీరో ఎన్టీఆర్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అతను వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఎన్టీఆర్ గారు. మీరు ఎలాగే 10 కాలాల పాటు చల్లగా ఉండి ఇండస్ట్రీలో ఒక స్థిరస్థాయిగా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ వార్ 2 సినిమా గురించి మాట్లాడితే, అటు టాలీవుడ్ లో సూపర్ స్టార్ ఎన్టీఆర్ అయితే, అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సూపర్ స్టార్. ఒక ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య ఫ్యాన్ పేజ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అటు ఇటు ఓల్డ్ ని షేక్ చేస్తారన్నమాట. ఈసారి వార్ 2 తో మొత్తం అందరిని ఓచుకోత కొడతారు. కాబట్టి ఖచ్చితంగా వార్ 2 అనేది ఎన్టీఆర్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్మెంట్ అవుద్ది, బెస్ట్ మూవీ కూడా అవుద్ది. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఈ పరిస్థితులు, పాకిస్తాన్ ఈ పరిస్థితుల్లో ఒక వార్ అంటే ఏంటి, ఒక రా ఏజెంట్ అంటే ఏంటి అన్నది మైండ్ లోకి జనాలు చేసేటోళ్ళు. ఇప్పుడు రా ఏజెంట్స్ వార్ 2 ముఖ్య ఉద్దేశం అదే. రా ఏజెంట్స్ తలుచుకుంటే బొక్కలో ఉన్న ఎలికిని ఎలా బయటకు లాగుతారో ఒక మనం చూసాం ఆల్రెడీ వార్ 1 లో. కాబట్టి ఏంటంటే వాళ్ళ మీద ట్రస్టింగ్ ఉండాలి. గవర్నెన్స్ కి, గవర్నమెంట్ కి అనేది ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ ఉంటే ఖచ్చితంగా 100% వర్క్ చేస్తారు. ఆ వర్క్ కొన్ని సీన్లే చూపిస్తారు, అన్ని చూపించరు. వాళ్ళకు కూడా డిఫెన్స్ సెక్షన్ నుంచి కొన్ని పర్మిషన్స్ ఉండాలి, అవన్నీ కూడా ఇవ్వరు. కాబట్టి ఈ వారికి ఆ వారికి సంబంధం ఉందా లేదని మనం థియేటర్ లో చూడాలి. ఖచ్చితంగా ఈ వారికి ఆ వారికి అంటే ఈ వార్ 2 షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. వారు వచ్చేసరికి ఇన్ కేస్ ఏమన్నా యాడ్ చేశారేమో చూడాలి. ఖచ్చితంగా వార్ మూమెంట్ లో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ బోర్డర్ లో ఈ వార్ సినిమా కూడా ఆ వాతావరణం అయితే క్రియేట్ చేద్ది జనాల్లో. అందరూ కూడా చూడాలని కోరికని రెట్టింపుగా చేస్తుంది. ఎందుకంటే ఆ వార్ గురించి తెలుసుకోవాలి, అసలు ఏం జరిగింది. ఏంటంటే డైరెక్టర్లు మొత్తం పోచుకొచ్చినట్టు చెప్తారు మనకే, ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుంది సినిమా చూస్తే. అని తెలుసుకోవడానికి కొంత దీన్ని వాడుకుంటారు. కాబట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు మెయిన్ రోల్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చాలా పవర్ఫుల్ లుక్, మా సూపర్ బీజిఎం కొట్టారు. నిజంగా టీజర్ లాగా లేదు, పెద్ద ట్రైలర్ లాగా. ఫిలిమ్స్ అంటే అసలు తగ్గేదేలే నిజంగా చెప్పాలంటే. చిన్న మాటలో చెప్పాలంటే నిజంగా ఎన్టీఆర్ ని మెయిన్ హీరో లాగా ఎలివేట్ చేసి చూపించడం నాకు బాగా అనిపించింది. హృతిక్ రోషన్ విలన్ లాగా పోర్ట్రేట్ చేయడం కూడా జరిగింది అక్కడ. టీజర్ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే మీరు హృతిక్ రోషన్ విలన్, ఎన్టీఆర్ హీరో. అక్కడ ఆ లాంగ్ టర్మ్ పంచ్ ఉంది చూడు, ఆ పంచ్ కొట్టేటప్పుడే నాకు అర్థమైపోయింది. కాబట్టి ఎన్టీఆర్ ది మెయిన్ కీ రోల్ అని దీంట్లో నేను భావిస్తున్నాను. అది థియేటర్ లోకి వెళ్ళి మనం అక్కడ సిచ్యువేషన్లు ఎలా ఉంటాయనేది చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.